యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవ వాహిని అనుదిన వాహినిలో విముక్తి అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. 69 రోజులుగా భూగర్భంలో చిక్కుకున్న 33 మంది చిలీ దేశంలో మైన్లో పనిచేసేటువంటి వారు రక్షించబడ్డారు. వీరిని రక్షించడాన్ని ప్రపంచమంతా చూసింది. చివరి వ్యక్తి మాత్రం గురువారం అక్టోబర్ 14, 2010న క్షేమంగా బయటకు తీసుకుని రాగలిగారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వేడుకలతో ఆనందంతో గుర్తించబడింది. చిలీ ఎప్పటికీ ఒకేలా ఉండదని చిలీ అధ్యక్షుడు కూడా అన్నారు. శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు చిక్కుకుపోయిన వ్యక్తులను 1/2 మైళ్ళ దూరంలో ఒక ఎస్కేప్ రంధ్రం రూపకల్పన చేసి ఆ భాగాన్ని లోతుగా త్రవ్వడానికి పగలు రాత్రి శ్రమించారు. 69 రోజుల తర్వాత ఒక్కొక్కరిని రక్షించేందుకు 50 నిమిషాలు పట్టింది. ఒక వార్తాపత్రికలైతే నరకం నుండి నిరీక్షణకు విముక్తి అని పెద్దక్షరాలతో కూడా విడుదల చేశారు. రక్షించబడిన వారిలో ఒకరు, నేను దేవునితో ఉన్నాను, నేను సాతానుతో ఉన్నాను. వారు పోరాడారు, అయితే దేవుడు యుద్ధంలో గెలిచాడు. నేను చేయి చాచి దేవుని చేయి పట్టుకున్నాను. నేను రక్షించబడతానని నేను ఎప్పుడు ఊహించలేదు అని తన సాక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. వీరి భద్రత కొరకు ప్రార్థిస్తున్న బంధువులు, స్నేహితులు అగ్ని పరీక్ష వంటి ఆ సమయంలో దేవుని కాపుదలను కళ్ళారా వీక్షించిన వారంతా క్రీస్తుకు తమ జీవితాలను సమర్పించుకున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. మన పాపాల శిక్ష నుండి మనలను రక్షించడానికే యేసు తాను చేయగలిగినంతా చేశాడు. ఆయన ఇక చేయవలసింది ఏమీ లేదండి. ఇప్పుడు మన హృదయాలలోని విశ్వాసానికి ప్రతిస్పందించి క్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించామా అనే విషయంలో ఇప్పుడు మనకు ఒక ఎంపిక మాత్రమే మిగిలి ఉంది. ఈ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.